హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. అదిరిపోయే మంచి రెసిపీ మంచి వంటకం చేసుకోవాలని అనిపిస్తుందా? అయితే మన హైదరాబాద్లోని చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం. సో అక్కడ షెఫ్ సందీప్ గారు ఉన్నారు. సో మంచి రెసిపీ చెప్తా అంటున్నారు. ఏం చెప్తారు, ఏం తయారు చేసుకోబోతున్నాం అని తెలుసుకుందాం. రండి నాతో పాటు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు బాగున్నారా? బాగున్నాం. మీ వంటకాలు కూడా అదిరిపోతున్నాయి. సో మరి ఈరోజు మాకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఇవాళ నేను తయారు చేయబోది క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్. క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్ అవును సార్. అంటే డీప్ ఫ్రై చేసుకుంటామా? డీప్ ఫ్రై చేసుకుంటాం సార్. ఓకే. సో క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్ బాగుంది. అంటే ఇది ఒక స్నాకా లేదంటే స్నాక్ టైప్లో సార్. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్లో తయారు చేసుకోవచ్చు. సో సూపర్. మరి క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్ ఒక స్నాక్లా తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే బెస్ట్. మరి దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనము పెద్దవి బ్రింజల్ తీసుకోవాలి సార్. మళ్ళీ మనకు కావాల్సింది మైదా, బ్రెడ్ క్రమ్స్, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, కొంచెం కొత్తిమీర. క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అంటే మీరు బ్రెడ్ని చిన్న చిన్నగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తాయి. సో మీ అందరికీ తెలిసిందే. దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ బ్రింజల్ని తీసుకొని, అంటే ఇంత సైజ్ బ్రింజల్ మస్టా సార్? ఇలాంటివే తీసుకోవాలా? ఒకవేళ మనకు చిన్న సైజ్ దొరికితే చిన్న సైజ్ అయినా పర్లేదు సార్. ఓకే. సో ఇంత పెద్దవే దొరికితే ఇంకా బెస్ట్ సార్, చూడడానికి తినడానికి బాగుంటుంది సార్. సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. దీన్ని మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి సార్. సో పీసెస్ లాగా సార్. మనం జస్ట్ ఇది ఫుల్గా ఉంచేసి ఈ తొడి మీద అవుతుందో ఇది కట్ చేయకుండా జస్ట్ మనం ఈ మధ్యలో నుండి కట్ చేసుకుంటున్నాం సార్. ఓకే. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా 8 or 10. సో లైక్ మనం గుత్తొంకాయ వండుకునేటప్పుడు దాన్ని ఎలాగా కట్ చేసుకుంటామో అలా పువ్వులా కట్ చేసుకోవాలి ఇది. అవును సార్. మనకు కట్ అయిపోయింది చూడండి. ఇట్లా కట్ చేసుకోవాలి సార్ మనం. ఓకే. ఒకవేళ మనకు కావాలనుకుంటే ఇంత పెద్దది మన కడాయిలో పట్టట్లేదు అలా అనుకుంటే మనం దీన్ని ఈ 4th ఏదైతే ఉన్నదో ఇది హాఫ్ చేసుకొని కూడా, కానీ ఈ తొడిమ మాత్రం ఉండాలి సార్. ఈ కాడ ఏదైనా ఉండాలి కంపల్సరీ. ఇలా కట్ చేసుకొని మనం ఈ సాల్టెడ్ వాటర్లో వేసుకోవాలి సార్. సో వాటర్లో సాల్ట్ వేసి దాంట్లో ఇది పెట్టుకోవాలి. లేదు అంటే అది కంట్రెక్కిపోయినట్టు కలర్ చేంజ్ అయిపోద్ది సార్, వంకాయలు కాబట్టి. అవును సార్. సో పెద్ద పెద్ద వంకాయలు తీసుకున్నాం. దాన్ని రకరకాలుగా అంటే ఆల్మోస్ట్ ఒక 8 పీసెస్ వచ్చేలా లోపల పువ్వులా కట్ చేసుకొని దాన్ని 2 పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని వాటర్లో వేసుకున్నాం, సాల్ట్ వాటర్లో. కండ్ర అయిపోయి ఆ కలర్ మారిపోకుండా ఉండడం కోసం మనం వంకాయ సోక్ చేయడానికి పక్కన పెట్టాం సార్. ఈ లోపల మనం మన కొత్తిమీరని చిన్న చిన్న చాప్ చేసుకున్నాం సార్. ఇది మనకు విత్ స్టెమ్తో ఉన్నా పర్లేదు సార్. ఏదైనా మన పీసెస్గా కట్ చేసుకోవడం సార్. సో చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవును సార్. ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి సార్. అయిపోయింది. మనం అరౌండ్ ఒక 15 minutes టైం వరకు ఇది సోక్ చేసుకొని పెట్టుకోవాలి సార్. ఒక 15 minutes అది నానాలి సార్. మనకు కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం సార్. మన బ్యాటర్ కావాల్సింది మనకు ఒకవేళ కావాలనుకుంటే దీంట్లో ఎగ్తో కూడా కోటింగ్ చేసుకోవచ్చు సార్. కానీ మనం వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి దీన్నే మనం బ్యాటర్ లాగా ప్రిఫర్ చేసుకుంటాం. మనకు మైదా ఎంత, ఒక కప్ తీసుకోవాలా సార్? ఒక కప్పు. ఇది మనకు కోటింగ్ కావడానికి సార్. ఆ బ్రెడ్ క్రమ్స్ ఏదైతే యూజ్ చేసుకున్నామో దాన్ని కోటింగ్ చేయడానికి. దీంట్లో మిరియాల పొడి, ఒక కప్పు మైదా తీసుకున్నాం. దాంట్లో కొంచెం మిరియాల పొడి. ఒకవేళ మనకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్. సో చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు సార్. సో లేదు, రెండులో ఏదో ఒకటి వేసుకోవచ్చు, మిరియాల పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్. అవును సార్. సో మీకు కొంచెం స్పైసీ ఉండాలి అనుకుంటే 2 వాడండి, మిరియాల పొడి అండ్ చిల్లీ ఫ్లేక్స్. లేదు ఒకటి వాడినా సరిపోద్ది, ఒకదాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు.
దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం సార్. మైదా పిండి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు సాల్ట్, కొంచెం మనం చాప్ చేసుకున్న కొత్తిమీర, వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకోవాలి సార్. అంటే ఎంత మనకు ఆ థిక్నెస్ వచ్చే వరకు సార్. లైక్ ఇప్పుడు మన దోశల పిండి అంత మెత్తగా. ఎగ్జాక్ట్లీ సార్, అంత మెత్తగా కావాలి. సో అదేమవుతుందంటే మనకు ఆ వంకాయకు పట్టుకుంటుంది సార్, బైండింగ్ ఏజెంట్ లాగా. ఆ బైండ్ అవుతా ఉంటే మనకు ఆ పట్టుకోవడం. ఇప్పుడు మైదా పిండి బదులు శనగపిండి అట్లా వాడకూడదా సార్? శనగపిండి కూడా వాడుకోవచ్చు సార్, కానీ ఇది ప్రాపర్లీ బజ్జీ టైప్లో అయిపోద్ది. మళ్ళీ శనగపిండి వేస్తాం. అవును, ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి సార్ లైట్గా. ఓకే సార్. సో మైదా పిండి తీసుకున్నాం, దాంట్లో మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాం అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇదంతా ఈ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి సార్. ఓకే. సో ఇదంతా బాగా దోశల పిండి బ్యాటర్లా మెత్తగా అయ్యేలా, ఉండలు కట్టకుండా సో మనం పిండిలో తయారు చేసి పెట్టుకోవాలి. ఇది రాయండి సార్, ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు నెక్స్ట్ మన బ్రెడ్ క్రమ్స్ది కూడా తయారు చేసుకుందాం సార్. ఓకే. మనకు ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. మనం ఒకవేళ కావాలనుకుంటే మనం రెగ్యులర్ బ్రెడ్ తెచ్చేసుకుని దాన్ని కొంచెం టోస్ట్ చేసేసుకుని దాన్ని క్రమ్ లాగా కూడా చేసుకోవచ్చు సార్. ఓకే. సింపుల్గా కావాలి అంటే మీరు బ్రెడ్ని తీసుకొచ్చి ఒకసారి ఒక్కసారి కొట్టినే అయిపోద్ది, క్రమ్స్ వచ్చేస్తాయి మనకి. దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాం. ప్లేట్లో వేసేసుకుందాం సార్. సో ముంచడానికి వీలుగా ఉండడం. అవును సార్, ప్రతి ఒక్క లేయర్కి పట్టాలి కాబట్టి మనం కొంచెం పెద్ద ప్లేట్లో తీసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది సార్. ఈ బ్రెడ్ క్రమ్స్ వేసేసుకున్నాం సార్. దీంట్లో కూడా సేమ్ మనకు కావాలనుకుంటే కొంచెం పెప్పర్, లైట్గా సాల్ట్ సార్, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి, వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం సాల్ట్. సో వంకాయలు ఎలాగో మనం ఉప్పు వాటర్లో వేసాం, ఆ కలర్ అది మారకుండా, కంట్ర అవ్వకుండా. సో అందుకని కొంచెం కొత్తిమీర దీంట్లో. ఇది ఒకసారి మన హ్యాండ్స్తోనే జస్ట్ మిక్స్ చేసుకుంటే ప్రతి ఒక్క దగ్గరికి అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సార్. ఓకే. సో దీంట్లో మనం మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర బ్రెడ్ క్రమ్స్లో పక్కన పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి సార్. మన డీప్ ఫ్రై స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు. ఓకే. సో ఇప్పటి వరకు మనం చేసుకున్నది ఏంటంటే వంకాయల్ని, పెద్ద వంకాయలు తీసుకున్నాం, దాన్ని పువ్వులా కట్ చేసుకొని 2 పీసెస్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి పక్కన పెట్టాం, అది సోక్ చేస్తున్నాం. అది కాకుండా బ్యాటర్ తయారు చేసుకున్నాం, మైదా పిండి, దాంట్లో మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసుకొని పల్చగా దోసపిండిలా కలిసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్న దాని మీద కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. చూద్దాం మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది. సార్ మేమైతే రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే జాగ్రత్తగా రాసి పెట్టుకున్నారా మీరు? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? మనం కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం సిమ్లో ఆన్ చేసి పెట్టుకుందాం సార్. ఆయిల్ బాగా మరగాల, వేడిగా అయ్యేదాకా మరగాలి. వేడిగా ఉండాలి సార్ కొంచెం. సో మనం ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సార్. ఓకే. సో మనం ఏవైతే నానబెట్టుకున్నామో ఆ నానబెట్టిన వంకాయల్ని తీసేసుకొని మనం చూసినట్టయితే ఇది కలర్ చేంజ్ కాలేదు సార్, సాల్ట్ వాటర్. ఓకే. ఉప్పు వాటర్లో వేయడం వల్ల దీనికి మనం కోటింగ్ చేసుకోవాలి సార్. ఈ బ్రింజల్ ఏదైతే ఉందో మొత్తం టోటల్గా కోటింగ్ చేసుకుంటే ఈ మైదా పిండి ఏదైతే ఉందో అది కోటింగ్ చేసుకోవాలి సార్, మొత్తం పట్టేలాగా నీట్గా కోటింగ్ చేసేసుకుంటే మనకు ఆ ప్యాన్కు మన బ్రెడ్ క్రమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అవి చక్కగా పడతాయి సార్. సో ఇప్పుడు మనం ఈ నల్ల వంకాయలు వాడుకున్నాం, గుత్తి వంకాయకి వాడేది. సో తెల్ల వంకాయ వాడచ్చా, పొడవు వంకాయలు కూడా రకరకాల, సో ఏదైనా వాడచ్చు, ఏదైనా వాడుకోవచ్చు సార్. సో మీరు తెల్లగా వంకాయలు వాడుకోవచ్చు, కొన్ని వంకాయలు పొడవుగా ఉంటాయి, సో అవి వాడచ్చు. చాలా మందికి ఏంటంటే సార్ వంకాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏదైనా రీజన్స్ వల్ల అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్. ఇది లో క్యాలరీస్ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుద్ది. ఎవరైనా వెయిట్ లాస్ చేసుకోవాలి కానీ తినాలి అనుకుంటే ఇది యూజ్ అవుతూ ఉంటుంది సార్. అలాగే దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. మనకు హార్ట్ రిలేటెడ్ దానికి కూడా ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. సో ఎందుకంటే రెగ్యులర్గా దొరికే వెజిటబుల్ వంకాయ. సో ప్రతి ఇంట్లో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తేవాలన్నప్పుడల్లా ఎదురుకుంటే అదే కనిపిస్తుంది. టమాటా తర్వాత వంకాయ కొంటాం. అలా ఎక్కువ తిని మనకి ఆ రోజు వంకాయ అనే ఫీల్ వచ్చేస్తుంది. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి వంకాయతో, అప్పుడు అలా బోర్ అనిపించదు. మనం ఈ మధ్యలో కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ అనేటివి వేసుకోవాలి. సో మనకు టోటల్గా కోట్ అయిపోయి మంచి క్రిస్పీ వస్తుంది సార్.
సో ఇప్పుడు మైదా ఏదైతే ఉందో దానికి అంటుకునేలా చేసింది, ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ క్రమ్స్ క్రిస్పీగా ఉండడానికి చేస్తాం సార్. ఇలా మనం ఈ బ్రెడ్ క్రమ్స్ అంటుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి సార్. సేమ్ సార్ మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నవి ఇలా మీరు 4 అంటే ఒక పెద్ద వంకాయని ఆఫ్ చేసాం కదా, 4 పీసెస్గా కూడా చేయొచ్చు సార్. సో తొందరగా ఫ్రై అవ్వడానికి, లేదంటే ఆ సైజ్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు సార్. ఇది ఆల్మోస్ట్ కోట్ అయిపోయింది సార్. సేమ్ ఇది కూడా సేమ్ ప్రొసీజర్ సార్. ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నిటి పైన వేసి మనం అంటుకునేలాగా కోట్ చేసుకోవాలి సార్. మధ్యలో కూడా మనం వేసుకోవాలి సార్. సో ఈవెన్లీగా మనకు ఫ్రై అయిపోయి క్రిస్పీ వచ్చేస్తుంది సార్. సో అది అంటుకున్న చోటల్లా వేగిన తర్వాత క్రిస్పీగా అవుతుంది కాబట్టి విడదీసి మధ్యలో కూడా వేసుకోవాలి. మనం పెట్టేసుకున్నాం సార్. ఇది పక్కకు పెట్టేసుకుందాం. మనం ఆయిల్ కూడా వేడైంది కాబట్టి ఇక క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఇది కదా. అవును సార్. మనం ముందుగా ఇది మ్యారినేషన్ చేసుకుంది. దాని నుంచి సందీప్ గారు ముచ్చుకుండాలి అన్నారు కదా, అట్లా పట్టుకొని వేయడానికి సార్. మళ్ళీ ఇవి విడిపోకుండా ఉండడానికి సార్ మెయిన్. సో మనం 1 వేసుకుందాం సార్. ఇది కొంచెం లో ఫైర్లో కుక్ అయితే బెటర్ సార్, ఎందుకంటే ఆ వంకాయ పచ్చిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు అయితే బెటర్. సో బెస్ట్ మీరు ఇలాంటి పెద్ద వంకాయలు ట్రై చేయొచ్చు, లేదా చిన్న వంకాయలు కూడా ట్రై చేయొచ్చు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పెద్ద వంకాయ అయినా సరే బాగానే లోపల ఉడుకుతుందా సార్? పచ్చిగా ఏముండదు సార్. అందుకే సార్ కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు లోపల వరకు వెళ్ళి కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా. మైదాతో మనం బ్యాటర్ తయారు చేసాం కదా, దానివల్ల దీనికి ఒక స్టిక్ అవడానికి, ఈ క్రమ్స్ని పట్టుకోవడానికి అది చాలా బ్యాటర్ యూజ్ అవుతుంది. సో అందుకే మైదాతో తయారు చేసిన బ్యాటర్లో కూడా మనం కొంచెం స్పైసీ వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అలానే మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా స్పైసీ వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో ఎక్కడ మీకు చప్పగా ఉండకుండా అట్ ద సేమ్ టైం బాగా ఉడకడానికి, క్రమ్స్ క్రిస్పీగా ఉండడానికి, సో అన్నీ సెట్ చేశారు. అంటే 3 విధాలుగా అనమాట. డీప్ ఫ్రై మస్ట్ సార్, షాలో ఫ్రై కూడా చేయొచ్చు. అది ఒకవేళ మనకు షాలో ఫ్రై అవసరం ఉంటే మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఉడుకుతుందా వంకాయ? ఉడుకుతుంది సార్. అది కూడా సేమ్ కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఉడికిపోద్ది. సో ఎవరైతే ఈ ఫ్యాట్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు షాలో ఫ్రై చేసుకోవచ్చు. సో అప్పుడు మాత్రం దగ్గరే ఉండి బోత్ సైడ్స్ అవును సార్ బాగా వేగేలా చూసుకోవాలి. అవును సార్. స్లోలోనే పెట్టుకోండి, లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై పెట్టొద్దు. దాని హై పెట్టుకుంటే ఏంటంటే ఒకసారి అది కలర్ మారిపోతుంది కానీ లోపల ఉడకకుండా ఉంటుంది. సో ఆ వంకాయ లోపలంతా కూడా ఉడికి పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే మీరు కొంచెం టైం తీసుకొని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తిరిగేద్దామా? అప్పుడే అవసరం లేదు. పర్లేదు సార్, ఇంకొంచెం సేపు ఉండాలి సార్. వేగనిచ్చిన తర్వాత తిరిగేద్దాం సార్. దీన్ని మనం మింట్ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత గార్లిక్ యోగట్ అని ఉంటుంది, దానితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మింట్ చట్నీ ఆ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే మనం పెరుగు, గార్లిక్ దాంతో ఒక చట్నీలా సాస్ లాగా తయారు చేసి దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది వేగిన తర్వాత మనం పీసెస్గా కట్ చేయొచ్చా? మన ఇష్టం సార్. అది పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే చిన్నపిల్లలకి ఇస్తుంటే పీసెస్గా కట్ చేసుకుంటే బెటర్ సార్. లేదు మనం పెద్దవాళ్ళకంటే డైరెక్ట్ తినచ్చు సార్. మనం ఇప్పుడు టర్న్ చేసుకుందాం సార్. ఇది ఎక్కువగా ఎక్కడ సార్, ఏ సైడ్ తయారు చేసుకుంటారు ఈ క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజల్? ఇది మోస్ట్లీ మనకు వచ్చేసి బయట కంట్రీస్లో తయారు చేస్తారు సార్. కానీ మనకు దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా వాడుకోవచ్చు సార్. ఓకే. బ్రింజల్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ సైజ్లో కట్ చేసేసుకొని పీసెస్లో పొడవు కట్ చేసుకొని సేమ్ మన బ్యాటర్ చేసేసుకొని బ్యాటర్లో ముంచి తర్వాత క్రమ్స్ ముంచుకొని ఫ్రై చేసుకోవచ్చు సార్. ఎవరైతే పిల్లలు ఈ రెగ్యులర్గా వెళ్ళి పొటాటో చిప్స్ తోటే బోర్ కొట్టినా వంకాయతో కూడా తయారు చేసుకోవచ్చు. లేదు వంకాయ కర్రీలో తినడం లేదు అనుకుంటే ఇట్లా ఫ్రైస్ చేసి ఇప్పుడు అటు సైడ్ మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు, 2-3 సార్లు అవసరం లేదు సార్. జస్ట్ ఒకసారి మనం పర్ఫెక్ట్గా అటు ఒక 5 మినిట్స్, ఇటు సైడ్ ఒక 5 మినిట్స్ చేసేసుకుంటే అయిపోతుంది సార్. లైక్ మీరు ఎప్పుడైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడు ఈ
ఆలు ఫ్రైనా లేదా ఎప్పుడు పాపడ్స్ తోటే మీరు సాంబార్ కానీ రసం కానీ ప్లాన్ చేస్తుంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెట్టుకొని విత్ కాంబినేషన్ లంచ్లో సాంబార్ కాంబినేషన్ లేదా రసం కాంబినేషన్ అట్లా కూడా చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఈ ఆలు ఇవే తిని బోర్ కొట్టిన వాళ్ళు లైక్ బ్రింజాల్ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు అలా కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్ రైట్, చూస్తే మీకే అర్థమైపోతుంది ఫుల్గా కంప్లీట్ వైట్ అలా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. మనం అవి కూడా ఆ కలర్తో పాటు మనం బ్రెడ్ క్రమ్స్తో ముంచిన ఆ డిజైన్లా కూడా మనకు అనిపిస్తుంది. సో బ్యాటర్తో పాటు బ్రెడ్ క్రమ్స్ పర్ఫెక్ట్గా దానికి స్టిక్ అయ్యి కుక్ అవుతాయి సార్. ఆ క్రంచీనెస్ అనేది మనకు తెలుస్తుంది సార్. మనకు రెడీ అయిపోయింది సార్, మనం తీసేసుకుందాం. మనం చూసినట్టయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సార్. దీనికి చట్నీ ఏంటన్నారు? మనం ఒకవేళ చూసుకుంటే మింట్ మయోనైస్ మనకు రెగ్యులర్గా మైనస్ దొరుకుతుంది. మింట్ మిక్స్ చేసుకోవాలి. మనం మింట్ చట్నీ కొంచెం మింట్ చిల్లీ అది పేస్ట్ చేసేసుకొని మైనస్లో మిక్స్ చేసేసుకుంటే ఓకే మనకు బాగుంటుంది సార్. అలానే ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి స్పైసీ వద్దు, ఆ మింట్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే మనం పెరుగు గార్లిక్ యోగర్ట్ అని ఉంటుంది సార్, అది కూడా చేసుకోవచ్చు సార్. దీనికి మిక్స్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ అవును సార్. మనం ఈ ముందు కట్ చేసుకున్న ఎందుకంటే టోటల్గా కంప్లీట్గా కుక్ అవ్వడానికి ప్లస్ రోజ్ అనేది ఆ ఫ్లవర్ టైప్గా కనబడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి సార్ మనం ప్లేటింగ్ చేసుకున్నాం సార్ దీన్ని. సో దీనిపైన మనం కొంచెం మింట్ మయో అని చెప్పాయి కదా సార్, మింట్ మయో వేసేసుకున్నాం. సో అది కూడా ఒకసారి చెప్పండి మా వాళ్ళకి. మింట్ మయో ఆ చట్నీతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి? దీంట్లో మనం మింట్ లీవ్స్, మన పుదీనా లీవ్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం కొరియాండర్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇదంతా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని మనకు రెగ్యులర్గా మైనస్ దొరుకుతూ ఉంటాయి కదా సార్, ఆ మైనస్లో మిక్స్ చేసుకొని పెట్టేయడం. కావాలనుకుంటే సాల్ట్ అవి యాడ్ చేసేసుకొని చేసేసుకోవడం. ఓకే. సో దీని కాంబినేషన్ బెస్ట్ ఏంటి అంటే మింట్ మయోనీస్, అది పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ 3 పేస్ట్లా చేసుకొని దాంట్లో కొంచెం మయోనీస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవును సార్. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సార్ కొంచెం. ఓకే. సార్ మనకు క్రిస్పీ ఫ్రైడ్ బ్రింజాల్ రెడీ సార్. సో మెయిన్ ఇక్కడ చూసినప్పుడే అదిరిపోయేలా ఉంది, చూడటానికే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్గా మీరు ఇలా తీసుకొని తినేయచ్చు, లేదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా కట్ చేసి పీసెస్లా చేసుకొని కూడా తినచ్చు. పచ్చడి. సో దీన్ని ఈ చట్నీలో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సూపర్ తెలుసా. మీరు ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వాటిలో వండుకోబడతారు కానీ అదిరిపోయాయి. చాలా క్రిస్పీగా ఉంది అండ్ పర్ఫెక్ట్ స్పైసీనెస్ అది కూడా సెట్ అయింది. స్నాక్స్ రూపంలోనే కాదు, లంచ్ అలాంటి వాటిల్లో కూడా తినచ్చు, అంత బాగుంది. సందీప్ గారు అదిరిపోయింది నిజంగా. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి డిఫరెంట్ స్నాక్ కావాలంటే మా వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి, ట్రై చేయండి, రుచి కూడా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మళ్ళీ కలుద్దాం. మరి అదిరిపోయింది. డెఫినెట్లీ సార్.